హల్లెలూయా. దేవుడిచ్చిన సన్నిధి ఆయన మహిమపరుస్తూ మరో కీర్తన పాడుకుందాం. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా. అందరికీ వచ్చిన కీర్తన. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఆయన ఇచ్చిన సన్నిధి మన ప్రతి ఒక్కరు కూడా మన మనసును దేవుని సమర్పిస్తూ మన హృదయాలను ఆయనకు అప్పగిస్తూ ఆయన ఇచ్చిన చేతులు ఆయన చప్పట్లు కొడుతూ ఆయన ఇచ్చిన స్వరము మన స్వరాలు ఇప్పుతూ నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం ఇచ్చిన దేవాదేవునికి ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు ఎత్తుతూ ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. లేకుండా
ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని చెన్నైగా పంపిస్తాను. అందరూ లేచి నిలబడదాం. 10 నిమిషాలు దేవుని ఆరాధన. చాలా సంతోషం. ఇక సాయంకాల సమయం అందు ఉపవాస ప్రార్థనందు ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిజులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవుడు. ఈరోజు మనం ఈ స్థితిలో నిల్చున్నామంటే కేవలం నీకు కృపను దేవుని యొక్క కృప మాత్రమే కనుక అందరూ లేచి నిలబడి 2 చేతుల ఆకాశం అయిపోయింది. సాయంకాలం నైవేద్యంగా 10 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. ఎన్నారేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా అయిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. తండ్రి, ఈ రోజు మేము బ్రతికినామంటే కేవలం నీకు కృపను మాత్రమే తండ్రి. స్తోత్రములయా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములయా. నీకే వందనాలు, నీకే ఘనత, నీకే మహిమ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రములయా. ఉన్నవాడు మనవాడు తండ్రి, నానేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రములయా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు తండ్రి. నీకే సర్వఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నామయ్యా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. సర్వాంతర్యామి, నీకు స్తోత్రములు. శివానికి నీకే ప్రభావం, ప్రభావం నీకే ఆరోపిస్తున్నాము. దేవానికి అందరం కలిసి పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెళ్ళు దెబ్బలను తగలకుండా కాపాడుతున్న దేవుడు. ఆత్మతో సత్యముతో 2 చేతుల ఆకాశం దేవుని ఆరాధన.
యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. అవునయ్యా, మార్గము సత్యము శివము నేనని చెప్పిన దేవా, మేము జీవించడానికి తగిన ఆధారమైన మా ప్రభువానికి దేవుని ఆరాధిద్దాం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధించు. చెప్తాం, అపాయం రాకుండా కాపాడు దేవుని ఆరాధిద్దాం. అపాయం రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధించు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. చెప్తామా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవమయా, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా యేసయ్యా. ఓ యేసయ్యా, 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 యేసయ్యా. నాడుగులు తట్టుకుని నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నాడుగులు తప్పనడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన దెబ్బను, పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 అడుగుతూ పాడదాం. యేసయ్యా 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 నా దేవుడను నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడను నీవే, నా తండ్రి నీవే, నీవే. పాడదాం. యేసయ్యా 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 Thank you.
నీ స్నేహం విడువక మా అడుగులు తప్పుడు అడుగులై నడిచినప్పటికీ సరిచేయు దేవుడు, నడిపించు దేవుడవు, మార్గము సరళపరచు దేవుడవు. ఈ దారిలో వెళ్ళ కానరాని పరిస్థితిలో నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవా, ఈ మార్గంలో నడిపిస్తున్నాను. బ్రతుకంతా నీ కొరకే జీవిస్తున్నాను. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతును. సర్వఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడు తిరిగి రారాజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయి, స్కూల్ స్టార్ట్ అయిపోయి, అదేవిధంగా అయిపోయింది కూడా తెలుస్తుంది సమ్మర్ హాలిడేస్. చాలా సంతోషం. ఇంకా ఉపవాస ప్రార్థన ఎందు ఆసక్తితో వచ్చి మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా ఎల్లుండి దినాన ఆదివారం చిల్డ్రన్స్ సండే, పిల్లలందరూ చక్కని ఆదివారపు ఆరాధన నడిపించబోతున్నారు. మనకు వర్తమానికులుగా కూడా నాగాలాండ్ నుంచి దైవ సేవకులు జోయల్ ప్రభాకర్ గారు రాబోతున్నారు. సో కనుక ఫస్ట్ పిల్లలంతా కార్యక్రమం అయిపోతుంది. లాస్ట్ ఇంకా ఆఫరింగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఆయనకు అప్పగించడం జరుగుతుంది. రేపు మాత్రం, ఎందుకంటే ఎల్లుండి మాత్రం కనుక తప్పనిసరిగా మీ అందరూ కుటుంబంగా, సో పిల్లలకు మాత్రమే కాదు కుటుంబంగా అందరికీ చక్కని వర్తమానం అందించబోతున్నారు కనుక తప్పనిసరిగా సంఘం అంతా కూడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. సో ఈరోజు దైవ సేవకులు శాశ్వత ప్రాంతం వెళ్ళి ఉన్నారు. ఈరోజు మనకి వర్తమానం అందించకు మన ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు, పాస్టర్ బ్యూలా జయరాజ్ గారికి సమయం అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా హల్లెలూయా. దేవుని స్తోత్రం. సరిపోవట్లేదు, ఎక్కువగా చెప్పట్లేదు. నాకు తెలుసు
మీరందరూ ఉపవాసం ఉన్నారనిపిస్తుంది నాకు కదమ్మా, అందుకే చెప్పలేకపోతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గట్టిగా చెప్పేవారు. ఏమైంది? ఇంకొకసారి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. అయ్యగారు శేషపేట వెళ్ళారు. అయితే ఈరోజు వర్తమానం నోవద్య అనే వ్యక్తి కొరకు చెప్పాలని వచ్చాను. నోవద్య ఎవరండి? ప్రవక్త్రిని. నోవద్య ఎవరు? అందరూ చెప్పండి. ఇదేమి మనం పెద్ద ప్రసంగాలు కాదు, ఇది బైబిల్ స్టడీ లాంటిది. ఎవరండి అంటే ప్రవక్త అంటే మగతను, ప్రవక్త్రిని అంటే ఆడమనిషి. నోవద్య ఏ పేరండి? అలాగే పలుకుతుంది. ఇంకో పేరేంటి? ఓబద్య. అలా వినబడింది అయితే మీకు, అందుకే ఆలోచిస్తున్నారు చెప్పనా వద్దా. నోవద్య ఆడమనిషి, ఓబద్య మగాతను. ఆయన ప్రవక్తే, ఈమె కూడా ప్రవక్త్రిని. దేవుని స్తోత్రం. ఈమె కొరకు అసలు ఏం రాయబడింది? ఒకే ఒక ప్లేస్లో ఉంటుంది ఈమె పేరు. బైబిల్ అంతట్లో ఎక్కడా ఉండదండి, ఒక్క స్థలంలోనే ఉంటుంది. ఆ ఒక్క స్థలంలో కూడా ప్రత్యేక రీతిలో ఉంటుంది. అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఎంతో మంచి స్త్రీలను చూస్తాం, ఎంతోమంది ప్రవక్తలను చూస్తాం, ఎంతోమంది భక్తులను చూస్తాం, మంచి మంచి వాళ్ళని చూస్తాం, చెడ్డ వాళ్ళని కూడా చూస్తాం. బైబిల్ ఎందుకంటే అందరి కోసం రాస్తారు, చెడ్డల కోసం రాయకూడదు కదా. చెప్పండి, ఎందుకు రాస్తారు? మేరీ నవ్వుతుందంటే అవును నిజమే, రాయకూడదు అని అర్థం. అలా ఉండకూడదు అని రాస్తారు కదమ్మా. దేవుని స్తోత్రం. మంచి వాళ్ళ పేరు రాస్తే అలా ఉండాలి కదండి. కనుక ఈ ఓబద్య కాదు, నోవద్య. చాలా కన్ఫ్యూజన్ ఇది. నోవద్య ఎవరు? అసలు ఆమె ప్రవక్త్రిని కదా, ఏం చేసింది? అసలు ఆమె కొరకు ఎక్కడ రాయబడి ఉంది? ఎవరు రాశారు? తన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నోవద్య కోసం ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. ఆమె కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. దేనికి ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థనలు ఎన్నో రకాలు. మొన్నే చెప్పుకున్నా కదా శ్రేయకోటంలో ఒక ప్రార్థన చెప్పాను. ఈ చెడు ఆలోచనలను చెడగొట్టు ప్రభువా అని దావీదు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కదండి. ఆ ప్రార్థన చూసాం. చాలా ప్రార్థనలు ఉంటాయి, నానా రకాల ప్రార్థనలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎన్ని రకాల ప్రార్థనలు. ప్రభువా నా పిల్లల్ని దీవించండి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో మా షాపుని దీవించండి అని చేస్తారు, కొంతమంది నాకు ఆధ్యాత్మికమైన ఎక్కువగా ఎదుగుదల కావాలి ప్రభు అని కొంతమంది చేస్తారు. లేదు నా పిల్లలు రక్షింపబడలేదు ప్రభు, మా కుటుంబమే రక్షణలోకి రాలేదు, వారిని దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కొంతమంది నాకు ఆరోగ్యం బాగాలేదు, నా గొంతంతా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేస్తాం. నానా రకాల ప్రార్థనలు ఉంటాయి. ఎప్పుడు చెప్తాను నేను, నానా రకాలుగా ప్రార్థన చేసుకోవడానికి వస్తాం కదా, వస్తామా లేదా? కొంతమంది ఏం చేస్తారు, మా పక్క ఆవిడికి యాక్సిడెంట్ అయిపోవాలి ప్రభా, చేసిన వాళ్ళు లేరా? ఉంటారు. అమ్మ నువ్వు చేయవు, కానీ కొంతమంది ఉంటారు. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, నీకు తెలియదు. ఎందుకంటే బాధ కలిగినప్పుడు అంటాం లేదా, అది కాలిరిపోలే ఏదైనా. కొంతమంది ప్రార్థనలు ఉంటాయండి. కొంతమంది ఏమో వర్షం పడాలని చేస్తారు, కొంతమంది ఒడియాలు ఆరబెట్టుకున్నా, బట్టలు ఆరబెట్టుకున్నా వర్షం వద్దు ప్రభు అని చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా లేదా? అందరు నా వైపు చూడండి. ఉంటారండి డాక్టర్ గారు కదా. కొంతమంది ఈ పెళ్ళి అయిపోవాలి బాబు, ఎంత బాగా జరిగిపోవాలంటే, కొంతమంది ఆ పెళ్ళి అయిపోవాలి. అవునా? నానా రకాల ప్రార్థనలు ఉంటాయి. దేవుడు అన్నీ వింటున్నాడు కదమ్మా. పాప ఎంత ఓపికో యేసయ్యకి కదా, అన్ని ప్రార్థనలు వింటాడు, అందరినీ దృష్టిస్తూ ఉంటాడు, అందరి విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ నోవద్య కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అసలు దేనికి ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరండి ప్రార్థన చేస్తున్నారు? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అనే ప్రవక్తని జ్ఞాపకం చేసుకో ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏం ప్రార్థన అండి ఇది? కొంతమంది ఉన్నారు ప్రభా, వారి కొరకు ఒక్కసారి దృష్టి ఉంచు తండ్రి, ఒక్కసారి వాళ్ళ వైపు దృష్టి సారించు నాయన. చాలా భయపెట్టేస్తున్నారు ప్రభా. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. 12వ వచనం చదువమ్మా. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. నెహెమ్యా అంటున్నాడా? చదవండి. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. ఇదంతా పెడుతున్నాడండి నెహెమ్యా క్లియర్గా ప్రేర్ చేసుకుంటున్నాడు. ప్రభా, ఇది నా పరిస్థితి, ఇలా ఉంది నా పరిస్థితి, ఎంతమంది చుట్టుముట్టారు, నేను చేసేది మంచి పనే కదా నాయన. ఏం చేస్తున్నాడు నెహెమ్యా? యెరూషలేము గోడలు కూలిపోయాయి, అవి కట్టడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరూ ఈ ప్రార్థన లేకుండా చల్లా చెదరైపోతున్నారు. యెరూషలేము గోడలు కడతాను 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. దేనికట ఏమైపోయింది అక్కడ? యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా చెరపట్టిన వాళ్ళు శేషించినము. 3వ వచనం. ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉన్నదని చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన. దేవుని స్తోత్రం. ఏ విషయమైనా నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా, అక్కడ అలా ఉందంట పరిస్థితి, అయ్యో నా ప్రజలు ఇలా ఉన్నారు, అయ్యో ఆ పరిస్థితి ఇలా ఉంది. కొంతమంది పట్టనట్టు ఉంటారు కదండి. మనందరికీ 2 రోజుల నుండి వైరల్ అవుతుంది కదా, అందరికీ తెలుసు కదా. 10th క్లాస్ అమ్మాయి సొంత తల్లినే చంపేసింది. ఇది వైరల్ అవుతుంది, ఇది న్యూస్లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. దేనికి చంపేసింది తెలుసా? ఇంటర్మీడియట్ అబ్బాయితోటి లవ్ అఫేర్ పెట్టుకుంది. తల్లి అన్నదట, వద్దమ్మా ఇలాంటి పనులు వద్దమ్మా. అందరు నా వైపే చూడాలి, పిల్లలు యూత్ అందరూ వద్దు, ఇలాంటి పని వద్దమ్మా, మనకొద్దు, తండ్రి లేరు నీకు, నేనే పెంచాలి, చిన్నప్పుడు పెంచుతున్నాను, ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చాయి, నీకు అవసరం లేదమ్మా అని చెప్పినా కోపం పెట్టేసుకుంది అమ్మాయి. తల్లి మీద కోపం పెట్టుకొని ఇంట్లో 2 లక్షలు పట్టుకొని బంగారం పట్టుకొని ఆ పిల్లడితో వెళ్ళిపోతే, తల్లి ఏమో పిల్ల కనబట్టలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వెళ్ళి పోలీసులు తీసుకొచ్చారు. అంతే, కోపం మీద ఇద్దరు కలిపి, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి కలిపి అమ్మని చంపేశారు. అందరూ చూశారు, మీరు అందరూ ఆ న్యూస్ విన్నారండి? వినలే? మీరు న్యూస్ చూడకండి, కాస్త చూడండి అమ్మా. లోకం ఎలాగుందని చూసి ప్రార్థన చేద్దాం. చాలా భయంకరంగా ఉంది లోకం. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, దేవుళ్ళో పెంచండి, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, ఎక్కడికి వెళ్తున్నారో చూడండి. చాలా భయంకరం. చూడండి, స్కూల్ నుంచి తోటకు వెళ్ళి విద్యార్థిని ఆత్మహత్య. ఇది కాదు, 10th క్లాస్ ఇదంతా చూస్తూ ఉండండి. అలాగా సౌండ్ వద్దు. దేనికి చెప్తున్నానంటే, చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవించినో తెలియదు. కోపం అంట, తల్లి మీద పిల్ల కోపం ఏంటి? నాకు ఆశ్చర్యం వేసింది.
రాత్రంతా పడుకోలేను నేను. పడుకో మళ్ళీ 3 గంటలు వేస్తామంటారు పాస్టర్ గారు. నాకు నిద్ర పట్టలేదు. అమ్మ నాయన, ఇదేం లోకం అండి, ఇదేం పిల్లలండి, ఇదేం ప్రపంచం అండి, ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఏంటవుతుంది అసలు? అది సెల్ ప్రభావం, ఫోను ప్రభావం. అవునా కదా? సెల్ ఫోన్ వల్లే కదా ఏవేవో చూస్తున్నారు, ఏవేవో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట అబ్బాయి. ఇలాంటివన్నీ మీకు తెలుస్తున్నాయి, నేను చెప్పనక్కర్లేదు. కానీ ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే భయంకరమైన రోజుల్లో ఉన్నాం కదండి. అవి వినినప్పుడు నెహెమ్యా అలాంటి వార్తలు వినినప్పుడు ఏడ్చి కూర్చుండి ఉపవాసం ఉండి దేవుని యొద్ద విజ్ఞాపన చేసెను. దేవుని స్తోత్రం. భయంకరమైన రోజుల్లో ఉన్నప్పుడు లేచి నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయండి. మంచి పిల్లలు, బంగారు లాంటి పిల్లలు మీ పిల్లలు. వాళ్ళని సాతాను ఎత్తుకుపోకుండా, దురాత్మ వాళ్ళ ప్రేరేపణ కలుగజేయకుండా మీరు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన దగ్గరే మన ఊర్లోనే యాతబేటలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. కమల ఏమో తల్లి, వేమల ఏమో కూతురు. ఆ కొడుకుని తీసుకెళ్ళి ఏట్లో పెట్టి 2 సంవత్సరాల అబ్బాయిని ముంచి తీసి చంపేసింది. తల్లి ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే దురాత్మ తిరుగుతుంది. ఎవరిని చంపేసి నరకంలోకి పట్టుకెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది. మీ అందరూ చూసారు ఆ అబ్బాయిని, చిన్న అబ్బాయి, బుట్టలు వేసుకొని వచ్చేవాడు, చక్కగా ఉంటాడు, 2 సంవత్సరాల అబ్బాయి. తల్లి అలా చేస్తుంది. అసలు ఎవరో చేశారంటే విన్నాము, ఏటో అయిందంటే విన్నాము, ఎవరెవరికోకో వింటున్నాము. సొంత తల్లులే అలా చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుందా లేదా? అవి వినబడినప్పుడు ఏం చేయాలట? ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ 6వ అధ్యాయం 14 చదివాం కదా, విచిత్రమైన ప్రార్థన నెహెమ్యా చేస్తున్నాడు. అది ఏం ప్రార్థన అంటే, నా దేవా వారి క్రియలను బట్టి టోబియా, చదవండి. టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తలని జ్ఞాపకం చేసుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్నారు, నా మీద చెడు వార్త పుట్టించాలని లంచం ఇస్తున్నారు యేసయ్య, నా మీద నింద మోపాలని తిరుగుతున్నారు తండ్రి. దీని కొరకు ఎంతగా చేస్తున్నారో, ఎందుకో ఇలా ఉన్నారు ప్రభువా, వీరిని జ్ఞాపకం చేసుకో. ఇంకొక దగ్గర ఉంటుంది, ఏమైనా జ్ఞాపకం చేసుకోండి అంటే ఎవరు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినాల్లో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఏం జరిగింది? చివరి వరకు ఉంది, లోతుతో ఉంది, లాస్ట్ వరకు దేవుల్లో ఉంది. ఆ ఊరు నుండి కూడా బయటకు వచ్చింది. చివరికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి లోకంలో అన్నిటిని చూసుకొని ఏమైపోతుందని ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎంత చక్కగా చెప్తున్నారు యవనస్తులు. దేవుని స్తోత్రం. అందుకే జ్ఞాపకం చేసుకో. చివరి దశలో నీ ఆత్మ, నీ పరిశుద్ధత, నీ యొక్క ఆత్మీయత ఏమవుతుంది అసలు? రోజు రోజుకి నీవు ప్రవచించేదానివి, చక్కగా ముందుగా దేవుని సన్నిధిలో ఉండేదానివి, దర్శన భాగాలు ఇచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆత్మీయ స్థితిలో మీరే ముందుండే మీరు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆఖరి గడియలివి. జాగ్రత్త సుమా. లోతు భార్య అలాగైపోయినప్పుడు జాగ్రత్త కలిగి ఉండండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినట్లుగా ఇక్కడ చూసినట్లయితే ప్రభా వీరిని జ్ఞాపకం చేసుకో. అంతేగాని నెహెమ్యా వారిని పోరాడలేదు, వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు, కేకలు వేయలేదు, వాళ్ళ వెనకతలు పడలేదు. ఈ చెయ్యాలంటే ఏదైనా చేయగలడు. కానీ ఏమంటున్నాడు? నా దేవా వీరి క్రియలను బట్టి వీరిని, అంటే ఎవరెవరు? సన్బల్లటు, టోబియా మరియు అనేక మంది ప్రవక్తలు కూడా. దేవుని బిడ్డలు ఎలా చేస్తారండి? ఏం చేస్తున్నారట? గోడ కట్టనివ్వట్లేదట, ఒక మీటింగ్ పెట్టనివ్వట్లే, ఒక ప్రార్థన పెట్టనివ్వట్లే. వాళ్ళు చేసే పనికి ఆటంకపరుస్తున్నారు. అసలు
అసలు దేవుని బిడ్డలు ఎందుకు ఆటంకపరుస్తారండి? ఒకసారి ఆలోచించండి. కానీ ఉన్నారు, ఉండలేదండి. ఆత్మీయులు అనుకుంటాం, బయటికి కనిపించినట్టుగా కనబడతారు, అందరూ చాలా భయంకరంగా ఉంటారు. నెహెమ్యాకి దుఃఖం వచ్చింది, బాధ అనిపించింది. ఇలాంటి ప్రజల మీద చాలా భయపడిపోతున్నాడు. బాధపడిపోతూ ఏమంటున్నాడు? నాకు భయం వేస్తుంది దేవా, నాకు భయం పుట్టగా. భయం వేస్తుందా లేదా? ఇలాంటి ప్రజల మధ్యలో భయము తప్పకుండా వస్తుంది. ఏం జరిగిపోద్దో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నా పిల్లలకి ఏటవుతుందో, సంఘం ఏటవుతుందో, ఎవరు ఏటవుతారన్న భయం పుడుతున్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. దేవుని స్తోత్రం. నీకు భయం వేసినప్పుడు, అమ్మో ఎగ్జామ్ ఎలా రాస్తానో, పరీక్షలో పాస్ అవుతానా లేదో, నాకు ఉద్యోగం వస్తుందో లేదో, నాకు కొడుక్కి పెళ్ళి అవుతుందో లేదో, ఎన్ని భయాలు కదండి. ఉన్నాయా లేదా? అమ్మో ఆడపిల్ల బయటకు వెళ్తుంది, వెళ్ళగలుగుతుందో ఏంటో. ఈ రోజుల్లో ఆడపిల్ల కోసం భయం లేదండి, మగపిల్లల కోసం భయపడవలసి వస్తుంది. పాపం ఎక్కడ ఎలాగెళ్ళిపోతారు. ఆడపిల్లలందరూ పులులు అయిపోయారు. అబ్బా ఏం నవ్వునవుతుంది. భయం పుట్టినప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలి. మీ భయములన్నిటినీ నేను తొలగించేదను. దేవుని స్తోత్రం. మీకు కలిగే 6 భయముల నుండి నేను విడిపించేదను అని దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అది ఏ భయమైనా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట? ప్రార్థన మాత్రమే చేయాలి. ఇందువలన నాకు భయం పుట్టగా, నన్ను గూర్చి చెడు వార్త పుట్టిస్తారని నాకు భయం పుట్టగా, నా మీద నింద మోపుతారని నాకు భయం పుట్టగా, వారికి లంచం ఇచ్చి మరి నా మీద ఎన్నో మాట్లాడడానికి చెబుతున్నారు. కాబట్టి నాకు ఇలాగ ఉన్న పరిస్థితిలో నా దేవా ఏమంటున్నాడు? వారి క్రియలను బట్టి టోబియా అని పేర్లు పెట్టి మరి ప్రార్థన చేస్తున్నాడు. చేయండి ప్రార్థన. ఉదయం లేస్తే నీకు ఏ భయం ఉందో, ఏ విషయం ఉందో, ఎవరు నిన్ను ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయంలో నీకు బాధ కలుగుతుందో, నీ స్కూల్ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పక్కవారి విషయంలో, లేదా అప్పుల విషయంలో పేర్లు పెట్టి మరి ప్రార్థన చేయండి. టోబియా, సన్బల్లట్టు అంటే 2 మగవాళ్ళు. అదిగోండి చూడండి, 2 కన్న తల్లినే కడ తెచ్చిన స్కెచ్ మామూలుగా లేదని. ప్రియుడి మాయలో పడిపోయింది అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి. తనతో కలిసి మెడ నొలిమి చుండి కట్టి చంపి, ఇంకా చావలేదని చెప్పి మళ్ళీ సుత్తు పెట్టుకొని తల బద్దలు కొట్టి చంపేశారు. భయంకరమైన పరిస్థితులండి. చాలా భయం వేస్తుంది. అంటే భయం వేస్తుందంటే ఇలా ఉనికిపోవట్లేదు సుమా, ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటి మనుషులు ఉన్నారు, ఎక్కడో లేరు, నీ దగ్గరే ఉన్నారు, నీతో మంచిగానే ఉంటున్నారు. ప్రియులారా, అందరినీ నమ్మొద్దు. అలాగని మీ పిల్లల మీద అనుమానించొద్దు. అందరినీ నమ్మొద్దు, వాళ్ళని అనుమానించొద్దు. పరిస్థితిని బట్టి ప్రార్థన చేయండి. నెహెమ్యా చేసినట్లుగా ప్రార్థించండి. దేవుని పనిని పూనుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఎన్నన్నా, ఏం జరిగిపోతున్నా ప్రార్థన చేసేవాడు, పని పూనుకునేవాడు, పని జరిగించేవాడు, దేవుడి సహాయము చేసేవాడు. చివరికి వాళ్ళ గతి భయంకరంగా అయిపోయింది. నేను ఎందుకు చెప్తానంటే, ఎవడు తీసుకున్నవాడు గోతులను వాడే పడిపోతాడు. అవునా కాదా? హామాను ఉరికొయ్యి తీసుకున్నాడు, వాడికే తీయించబడింది. నీకేమీ భయం ఉండక్కర్లే. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయకపోతే మాత్రం తప్పించబడలేవు. ఇదే మీకు చెప్పేది. ప్రార్థన చేయకపోతే తప్పించబడలేదు. మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, నేను బాగానే ఉంటానులే, నేను బాగానే వెళ్ళిపోతానులే స్కూల్కి అనుకుంటున్నావేమో. నీ చుట్టూ నువ్వు కంచి వేసుకోవాలనుకుంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన నీ చుట్టూ ప్రహారీ గోడలాగా దేవుడు కడతాడు. ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రవక్తలు ఉన్నారట, భయపడుతున్నారంట. నాకు ఇది విచిత్రం అనిపించింది. అసలు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, నన్ను భయపెడుతున్న ప్రవక్తలు, నోవద్య అనే ప్రవక్తలని వీళ్ళు కూడా ఉన్నారు అందులో. ఎవరో అల్లరి మోక అనుకో, ఎక్కడో ఎవరో చేస్తున్నారు అనుకో, మనకు బాగా అనిపించదు. దేవుని బిడ్డలు, దైవ సేవకులు, దేవుని యొక్క ప్రార్థనా పరులు అనేవారు వీరు ఆత్మీయులండి.
వీరు అమ్మో ప్రార్థనా పరులండి, ఆయన అమ్మో భాషలు మాట్లాడతారండి, ఇతన అబ్బా ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేస్తారండి, అమ్మో ఆమె పాస్టమ్ గారు బ్యూలా పాస్టమ్ గారు 3 గంటలు వేసిపోతారండి. ఇవన్నీ వింటున్నప్పుడు వాళ్ళే తప్పులు చేస్తే ఎలా ఉంటుంది? ఆవిడ అసలు ఆ పాప అంటున్నారు అందరూ. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి? ఆ జాబితాలోకి రాకూడదు. నన్ను భయపెట్టాలనే ఉన్నారే, ఆ చెడు మార్గంలో ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు అలాంటి వాళ్ళు అనే పరిస్థితికి మనం రాకూడదు. పిల్లరా, మన పిల్లలు రాకూడదు, మనం రాకూడదు, ఎప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను ఒకటే అంటాను, నమ్మకపోతే అసలు నువ్వు దేవుని నమ్మడం మానే, కానీ నమ్మి దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకు పేరు పెట్టుకొని నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు దేవుడు కదా, నా కుమార్తెలు నేను వీరి కొరకు ప్రాణం పెట్టాను అని దేవుడు ఎంతో నిన్ను నన్ను బట్టి సంతోషిస్తుంటే మనం చేసే క్రియలు వీళ్ళు ఏం చేశారంటే, మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఘోరం. ద్రాక్ష తోట పెడితే దాన్నేమో పాడు చేసేసేవారు, ఒక గోడ కడితే ఆ గోడ ఎక్కేసి దాన్ని కూల్చేసేవారు. అంటే కట్టనివ్వకుండా, పని చేయనివ్వకుండా, ఏదేదో చేసి, ఏమీ లేకపోతే వాళ్ళ మీద నిందలేసి, చెడు వార్త పుట్టించడం అంటే తెలుసు కదా, అక్కడ ఏం జరగదు కానీ ఏదేదో చెప్తారు. అవునా కదా? అబ్బా మీ పాప అండి అల్లక్కడ ఏమీ లేదు, ఇగో నిన్నటి దినానా ఈరోజే మన రాజేష్ చక్కగా జాయిన్ అయిపోయాడండి. దేవుని స్తోత్రం. ప్రమోషన్ వచ్చిందండి రికార్డ్ అసిస్టెంట్గా. జాయిన్ అయిన దగ్గర నుండి ఇంకా వేరే మాట్లాడట, వాడికేంటి ఇంత మంచి పోస్ట్ వచ్చేయడం ఏంటని ఎన్నో మాట్లాడుతున్నారంట అబ్బాయిని. అంటే బాధ పెట్టే మాటలు, కృంగదీసే మాటలు. అరే నువ్వు ఇన్ని రోజులు కుక్కురా అనేది, పెద్ద తప్పలు తోమోడురా, నీకు అంత మంచి పోస్టా ఏటేటో అనేస్తున్నారు. వాడు బాధపడుతున్నాడు, చిన్నపిల్లాడు కదా, ఏదైనా యవనస్తుడు కదా, ఉద్యోగం వచ్చినా బాధే, కుళ్ళిపోతారు. ఒక ఇల్లు కట్టుకున్నా నువ్వు బాధే, మంచి చీర కట్టుకున్నా బాధే, నువ్వు బాగుపడిపోతే చూడలేని వాళ్ళు ఉన్నారు. అవునా? అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థనే చేయాలి. నా అంశమే నేను ఎప్పుడు నిలబడినా మీకు చెప్పేది ఒకటే, ప్రార్థించండి, విశ్వాసం కలిగి ఉండండి. అది ఏ విషయమైనా, అక్కడ ఎవరైనా, అక్కడ పరిస్థితుల్లో, అక్కడ ఏ వ్యక్తులున్నా వారి పేర్లు పెట్టి మీరు ప్రార్థన చేయండి. నెహెమ్యా ఎంత చక్కగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ ప్రవక్త్రి ఏం పేరండి? నోవద్య. చక్కగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నోవద్య, ఓకే. నోవద్య ప్రవక్త్రిని అన్నారు. అంటే దేవుని దగ్గర నుండి వర్తమానం తేడం, ఇక్కడ నుండి మనందరి వర్తమానం లేక ప్రార్థన దేవునికి చెప్పడం చెయ్యాలే తప్ప వీళ్ళతో కలిసిపోకూడదు కదండి. ఎలా కలిసిపోయిందో బాబాయ్, ఇలాంటి వాళ్ళే వాడుకుంటారండి. నువ్వు మంచిదానివి, మంచిగా ప్రవర్తన బాగుండి చక్కగా విశ్వాసంలో ఉన్నావు అనుకో, నేను కలుపుకుంటే నేను నమ్ముతాను కదా. ఆవిడ అలాంటి కాదండి, మంచిదే అనుకొని అప్పుడు అనుకుంటామని అలాంటి వాళ్ళు కల్పిస్తుంటారు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు, మన ప్రక్కన గోతులు తీస్తున్నది ఎవరు, అసలు నన్ను ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు, జ్ఞానంతో వివేచనతో దేవుని అడుగుదాం. దేవ నాకు వివేచని ప్రభు, నాకు జ్ఞానమే ప్రభు, ఎవరు ఏంటో తెలుసుకునే బుద్ధిని తండ్రి అని ప్రార్థించాడు. అంత కలిసిపోయిందండి ఈ నోవద్య, కలిసిపోయింది. లంచం తీసుకుంది, వాళ్ళతో పాటు మాట్లాడుతుంది, వాళ్ళతో పాటు నెహెమ్యా మీద ఎన్నెన్నో మాట్లాడేస్తుంది, ఎన్ని చెడు వార్తలు పుట్టించేస్తుంది. ఎంతమంది ప్రవక్త్రీలు ఉన్నారండి? పేర్లు చెప్పండి. కొంతమంది మంచి ప్రవక్త్రీలు: దెబోరా, అన్న, ప్రవక్త్రి, దెబోరా, అన్న, మిరియాము, ఫిలిప్ కుమార్తెలు, ఇంకా చెప్పండి, హుల్దా, ఇలా చాలామంది ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా జీవించారు. వాళ్ళ కోసం ఎంతసేపైనా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎన్నిసార్లు వర్తమానం చెప్పుకున్నాం స్త్రీల కోటల్లో. హుల్దా కోసం చెప్పాం, మిరియాం కోసం చెప్పాం. మిరియాం కూడా ప్రవక్త్రినే. మిరియాం ఎంత మంచి ప్రవక్త్రి చెప్పండి.
మోషే అక్క మిరియాలు, యాజకుడైన అహరోను అక్క చెల్లె అనుకుంటా, చెల్లె కదా, ఓకే మీ మాట. ఎందుకంటే సిస్టర్ అన్నే, అహరోను అన్న కదండి. మరి ఆమెకి ఎంత మంచి పేరుంది. ఈ నోవద్యాన్ని ఎందుకు ఇలాగైంది? జాగ్రత్త కలిగి ఉండండి. చివరి దశలో మన యొక్క విశ్వాసం కూడా సన్నగిల్లిపోకూడదు. ఒకప్పుడు ప్రార్థన పొరాలండి, రాత్రి అంతా ప్రార్థన నడిపించినాడండి. ఇప్పుడు ఏది ప్రార్థన ఎక్కడుంది? లోకంలో కలిసిపోయింది అనిపించుకోకూడదు మనం. ఒకప్పుడు భాషల్లో సంఘంలో ఎంతో ఆత్మీయంగా ఉన్నాడండి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఉందండి అంటే ఎంత అసహ్యం ఉంటుంది. ఈ ప్రవక్త్రి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఇలాంటి చెడు ప్రవక్త్రిల కోసం కొంతమంది ఉన్నారు. యెజబెల్ ఉంది, యెజబెల్ కూడా ప్రవక్త్రినే. ప్రవక్తలందరినీ చంపించేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే దైవ భక్తి గలవారం అని చెప్పుకొనొచ్చు. ఆయన శక్తిని ఆచరించకపోతే వేస్ట్ అయిపోతుంది మన భక్తి. మన కాలము కొద్దిగా ఉంది. ఫ్లైట్ కోసం విన్నాం, ఫ్లైట్ కూలిపోయింది కదా. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయి మనం ఎక్కడో పడిపోయినా బాగును. హాస్టల్ మీద పడిపోయి మెడికల్ స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కొత్తగా హనీమూన్కి వెళ్ళారు. సొంత భార్యే అక్కడ తీసుకెళ్ళి ఆ పిల్లడిని చంపిస్తుంది. బ్యాంక్ మేనేజర్ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే అన్నదట. ఏం జరుగుతుంది అసలు? కాబట్టి రోజులేమి బాగాలేదు. ఎవరో చంపుతారని కాదు, మరణం ఎలాగైనా వస్తుంది. నాకు శ్రీదేవి ఉండి ఏదో ఒకటి చూపిస్తుంటుంది. అక్కడ నిలబడిన అమ్మాయి అలా ఉంది, ఇటు నుండి లారీ వస్తుంది, గుద్దేస్తుందేమో అనుకుంటుంటే ఆమె చక్కగానే ఉంది. ఇది వెళ్ళిపోయి ఈ లారీ ఇంకో దాన్ని గుద్దేసి వాళ్ళు చచ్చిపోయి, లారీలో ఉన్న వాళ్ళు చచ్చిపోయి, మొత్తం చచ్చిపోయి, ఈవిడ మాత్రం బతికేసింది. ఎలాంటి చూపిస్తుంది నాకు సరదాగా. అంటే బతకాలంటే ప్రాణం ఇవ్వాలన్నా దేవునికే, నువ్వు చావాలన్నా ఆయనది. ఎప్పుడు మరణం వచ్చినో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. లోకానుసారమైన మాటల్లోకి వెళ్ళొద్దు. మనకి పట్టణది ఎందుకు? దేవుని సంఘం కట్టబడాలి, దేవుని సేవ విరివిగా కట్టబడాలి, దేవుని బిడ్డలు ముందుకి వెళ్ళాలనే ఆశ తృష్ణ కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. ఇంకొక సహోదరి కోసం బైబిల్లో చూపించి నేను ముగించేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలన్నది. అసలు హేరోదియా కుమార్తె సలోమి, ఓకేనా? తలకాయ కావాలన్నాం బాగు కదా, ముందే రాయబడి ఉన్నాయి ఇలాంటివన్నీ కదా. అంత చిన్నపిల్ల ఏదైనా అడిగితే గిఫ్ట్ వచ్చునేమో. నేను ఎన్నోసార్లు చెప్తాను ఇవన్నీ. రాను ట్రెండ్ ఎలా మారిపోతుందో, మనుషులు ఎలా మారిపోతున్నారు, ప్రేమలు లేవు, విశ్వాసం లేదు, అన్నీ దిగజారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి రక్షణను కొనసాగించుకుందాం. దేవుని స్తోత్రం. జాగ్రత్త కలిగి ఉందాం. ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగన నెహెమ్యా ప్రార్థన చేసి యెరూషలేమును కట్టాడు. ఎంతో సంతోషంగా చివరి దశలో ఎంతో ఆడంబరంగా విందు చేసుకొని సంతోషిస్తూ ఎంతో చక్కగా యూదులు ఆనందించిరి, సంతోషించిరి. ఆ పట్టణమంతా దేవుని పాటలతో ఆనందగానము చేసిరు. దేవుని స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ఎవరినన్నా నిన్ను మాత్రం కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. దేవుని స్తోత్రం. ఎవరెవరో ఏటేటో నీ మీద, లేకపోతే నిన్ను పడగొట్టాలి, చెడగొట్టాలి, ఎన్ని చేసినా నువ్వు ప్రార్థన చేసుకో. పరిశుద్ధత కలిగి ఉండు, పవిత్రత కలిగి ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు. ప్రార్థనలో నీవు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షా నుండి వ్యాజ్యమాడుతాడు. దేవుని స్తోత్రం. నెహెమ్యాకి ఏం కాలేదండి. పట్టణం కట్టబడింది, యెరూషలేము కట్టబడింది. కట్టగలిగాడు. ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు. అధ్యాయాలు ఎన్ని లేవు, 13 ఉన్నాయి. ఇంటికెళ్ళి చదవండి. ఎన్ని చేసినా అది ఎవ్వరు
ఎవరు ఏమీ చేయలేకపోయారు. దేవుడు వారికి తోడై ఉండి చక్కగా నడిపించాడు. కాబట్టి మనం చేయగలిగింది ఒక్కటే, రోజులు బాగాలేవు కాబట్టి అలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. నీకు భయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు ఏదైనా భీతి కలిగితే ప్రార్థన చేయి. నీ మీద ఎవరైనా నింద వేస్తే అది కూడా ప్రార్థన చేయి. దేవుని పక్షాన నుండి వ్యాఖ్యమాడతాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించును గాక.